అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అండ్ నేను ఇవాళ వచ్చేటప్పటికి ఏం చెప్దాం అనుకుంటున్నానంటే, నేను ఈ కన్సర్న్ మీద నా ప్రెగ్నెన్సీ టైంలో అయితే ఏముంది, రుద్రాంశ్ కొంచెం ఫీడింగ్ టైంలో ఏముంది, కొంచెం ఇబ్బంది పడ్డాడు. దానికోసం అని చెప్పి చాలా రీసెర్చ్ చేసి నేను మిల్క్ బాటిల్స్ తీసుకోవడం అయితే జరిగింది. బట్ ఎక్కడా కూడా నాకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది సరిగ్గా దొరకలేదు. అందుకని చెప్పి నేనేం చేద్దాం అనుకున్నానంటే, నేనే ఒక వీడియో చేస్తే ఒక అవేర్నెస్ అనేది వస్తుంది కదా మిల్క్ బాటిల్ తాగించే మదర్స్కి కొంచెం అని చెప్పి ఈ వీడియో అయితే నేను ఇవాళ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఏంటంటే, నేను డిఫరెంట్ బ్రాండ్స్ అయితే రుద్రాంష్కి తీసుకున్నాను మిల్క్ బాటిల్స్. బట్ అందులో కొన్ని అయితే నేను ఉంచలేదన్నమాట, పాడేశాను. అంటే నేను అప్పటికి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తానని నాకైతే ఐడియా అంతగా లేదు కాబట్టి నేను అయితే ఉంచలేదు. బట్ ఆ బ్రాండ్స్ ఏంటో నేను చెప్తానమాట. కానీ నేను ఉంచిన కలెక్షన్ కొన్ని లిమిటెడ్గా ఉంచాను. అండ్ ఏంటంటే, ఇవన్నీ నాకు ఎంతో నచ్చి ఇంకా పాడేయలేను అనుకున్నవి అయితే ఉంచానమాట. అండ్ కొన్ని గుర్తుగా ఉంచుకున్నాను. అండ్ కొన్ని వచ్చేసేటప్పటికి అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే ఉండిపోయాయి మదర్ దగ్గర. అవి తీసుకొద్దాం అనుకున్నాను కానీ నేను మర్చిపోయాను. సో ఏంటంటే, నేను మిల్క్ బాటిల్స్ బ్రాండ్ని నేను ఆ బ్రాండ్ బాగుంటుంది, ఈ బ్రాండ్ బాగోదు అని అయితే నేను చెప్పకూడదు కదా. బట్ ఏంటంటే, మిల్క్ బాటిల్స్ చూస్ చేసుకునేటప్పుడు మనం జాగ్రత్తగా కొన్ని విషయాలు గుర్తుపెట్టుకుని చూస్ చేసుకోవాలండి. నేను అది ఏంటి అనేది నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఫస్ట్ థింగ్ ఏంటంటే, మిల్క్ బాటిల్లో యాంటీ కొలిక్ అని ఉంటుందన్నమాట. కొలిక్ అంటే ఏంటంటే, ఇప్పుడు జస్ట్ మదర్ ఫీడింగ్ అనుకోండి, ఎయిర్ అనేది లోపలికి బేబీ లోపలికి వెళ్ళదు, జస్ట్ మిల్క్ ఒక్కటే వెళ్తుంది. వాళ్ళు స్వాలో చేసినప్పుడు ఎయిర్ అనేది అస్సలు లోపలికి వెళ్ళదు. బట్ బాటిల్ మిల్క్ వచ్చేటప్పటికి మనకి ఏం జరుగుతుందంటే, ఎయిర్ అనేది లోపల ఎయిర్ ఉంటుంది కదా, ఆ ఎయిర్ మిల్క్తో పాటు లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. లోపలికి వెళ్ళిపోయినప్పుడు బేబీస్కి పొట్టలో ఎంత మనం బర్త్ తెప్పించినా సరే వాళ్ళు చాలా కంజెస్టెడ్గా ఫీల్ అయ్యి ఇరిటేట్ ఫీల్ అయిపోయి పాపం నిద్రపోరు, మళ్ళీ నెక్స్ట్ ఫీడింగ్ తీసుకోరు. ఫీడింగ్ టు ఫీడింగ్ మనకి టైం తేడా వచ్చేస్తూ ఉంటుంది. ఒక్కోసారి 4-5 అవర్స్ తీసుకుంటారు. అలా అని చెప్పి వాళ్ళకి ఆకలిస్తుంది కానీ ఏడుస్తూ ఉంటారు. ఇలాంటివన్నీ అబ్జర్వ్ చేస్తామన్నమాట. ఇవన్నీ ఏంటంటే కొలిక్ ప్రాబ్లం అంటారు. సో ఏంటంటే, మిల్క్ బాటిల్ని ఫస్ట్ మీరు చూస్ చేసుకునేటప్పుడు ఆ పర్టికులర్ మిల్క్ బాటిల్ యాంటీ కొలిక్కా కాదా అని చెప్పి మనం ఫస్ట్ అయితే చూసేసుకోవాలి. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు దొరుకుతున్న అన్ని మిల్క్ బాటిల్స్ కూడా బీపీఏ ఫ్రీ అని చెప్పి మనకి మెన్షన్ చేస్తున్నారు. బట్ ఏంటంటే, అది కూడా మనం చూసుకోవాలి. బీపీఏ ఫ్రీ అంటే పిల్లలు నోట్లో పెట్టుకున్నా సరే, ఎక్కువసేపు ఉంచుకున్నా సరే ఏమైనా ఇబ్బంది అవుతుందా లేదా అని చెప్పి బీపీఏ ఫ్రీ అనేది అయితే మనం చూస్ చేసుకోవాలి. అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే, నా సజెషన్ ఏంటంటే, స్టీల్ బాటిల్ కూడా చాలా మంచిది అనమాట. స్టీల్ బాటిల్ చాలామంది స్టీల్ బాటిల్ ఎందుకు అని అనుకుంటారు, కానీ స్టీల్ బాటిల్ కూడా మంచిది. అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే, మిల్క్ బాటిల్ని చూస్ చేసుకునేటప్పుడు బేబీ ఏజ్కి తగ్గట్టు అయితే చూస్ చేసుకోవాలండి. ఇప్పుడు న్యూ బార్న్కి తీసుకొచ్చి మీరు 3 to 6 months తీసుకొచ్చారనుకోండి, ఆ ఫ్లో అనేది మిల్క్ ఫ్లో అనేది డిఫరెంట్గా ఉంటుంది. అలాగే 3 to 6 months వాళ్ళకి తీసుకొచ్చి న్యూ బార్న్ ఇచ్చారనుకోండి, వీళ్ళకి చుక్క అలా పడుతూ ఉంటుంది అనమాట ఫ్లో. సో ఏంటంటే, వాళ్ళు కొంచెం ఎక్కువ తీసుకుంటూ ఉంటారు కదా, చుక్క పడటంతో వాళ్ళకు కూడా అలసిపోతున్నట్టు అయిపోయి మిల్క్ అనేది తక్కువ తీసుకుంటారు. అలా అని ఇప్పుడు రుద్రాంశ్ వచ్చేసేటప్పటికి 9 months ఓల్డ్ కాబట్టి నేను 9 months ఓల్డ్కి సరిపడా మిల్క్ బాటిల్ అయితే నేను యూజ్ చేస్తున్నాను. అలా ఏజ్కి తగ్గట్టు అయితే మిల్క్ బాటిల్ అయితే మనం చూస్ చేసుకోవాలి. నెక్స్ట్, మిల్క్ బాటిల్ని చూస్ చేసుకునేటప్పుడు చిన్నపిల్లలకి వైడ్ నెక్ ఉన్నదైతే చూస్ చేసుకోవాలండి. అంటే ఏంటంటే, చిన్నగా నెక్ ఉన్నదానికన్నా వైడ్ నెక్ ఉన్నదైతే చిన్నది ఉంటే కనుక ఎక్కువ ఎయిర్ అయితే లోపలికి వెళ్ళిపోతుంది. వైడ్ నిప్పుల్ అయితే మూతి నిండా కవర్ చేస్తుంది కాబట్టి ఎయిర్ ఫ్లో అనేది లోపలికి వెళ్ళదు. సో వైడ్ నిప్పుల్ తీసుకోవడానికి మీరు ఎక్కువ ప్రిఫర్ చేయండి. ఇప్పుడైతే నేను రుద్రాంష్కి యూజ్ చేసిన మిల్క్ బాటిల్స్ అనేది అయితే నేను ఇప్పుడు చూపించేస్తున్నాను. రుద్రాంష్కి ఫస్ట్ ఇంకా డెలివరీ దగ్గర పడుతుంది అనగా నేను మిల్క్ బాటిల్ ప్లస్ బ్రష్ పంప్ అనమాట మాన్యువల్ తీసుకున్నాను. రెండు కలిపి సెగా బ్రాండ్ అయితే తీసుకున్నానండి. సెగా బ్రాండ్ అయితే తీసుకున్నాను. అది చాలా బాగుందనమాట. చాలా చిన్నది ఉంటుంది. నేను 120 ml బాటిల్ తీసుకున్నాను. అది మా మదర్ దగ్గర ఉంది ఆ బాటిల్ అనమాట. అదైతే చాలా బాగుంది. సెగా బ్రాండ్ చిన్నది ఫస్ట్. బట్ రుద్రాంశ్ ఎన్ఎస్ఈలో ఉన్నప్పుడు ఫస్ట్ బాటిల్ యూజ్ చేసింది ఏంటంటే రెయిన్బో వాళ్ళు ఈ చిన్ని బాటిల్ అయితే యూజ్ చేశారండి. కనిపిస్తుందా ఇక్కడ?
బేబీ ఆఫ్ జాహ్నవి, డాక్టర్ విశాల్ జనార్దన్ కోహ్లీ. జీరో మంత్స్ 8 days అంట అప్పుడు. బేబీ ఆఫ్ జాహ్నవి జే. ఇంత చిన్ని క్యూట్ బాటిల్ అనమాట. కానీ ఇది బీపీఏ ఫ్రీ వచ్చింది. ఇది ఏ బ్రాండో తెలియదు, ఆటోఫ్లో అంట ఏదో. ఇది రెయిన్బో వాళ్ళు అక్కడ ఉండగా తీసుకున్నాను కాబట్టి వాళ్ళే సజెస్ట్ చేసి తీసేసుకున్నారనమాట. మనం వెళ్ళి తెచ్చుకోవడం అది ఏముండదు, వాళ్ళే తీసుకొచ్చి ఇచ్చేసారు. నెక్స్ట్ నుంచి ఏంటంటే మనల్ని తీసుకురమ్మన్నారు. తీసుకురమ్మన్నప్పుడు నేను నెక్స్ట్ ఫిలిప్స్ ఎవెంట్ ఉంటుందండి. ఫిలిప్స్ ఎవెంట్ చిన్నది 120 ml ఉంటుంది, అది కూడా మిస్ అయింది, అది అమ్మగారి దగ్గర ఉంది. ఫిలిప్స్ ఎవెంట్ ఉంటుంది. దీనికి వచ్చేటప్పటికి ఇదేమి యాంటీకోలిక్ అలా ఏం లేదు. హాస్పిటల్ బ్రాండ్ అంటే వాళ్ళకి నచ్చింది తెచ్చుకుంటారు కాబట్టి వాళ్ళకి నచ్చింది తెచ్చుకున్నారు. ఇదైతే క్వాలిటీ వైజ్గా అయితే అలా అలా ఉంటుంది. అండ్ ఇందులో ఏంటంటే దీనికి స్పూన్ ఉండేది. యాక్చువల్లీ స్పూన్ ఇక్కడ లేదు, స్పూన్ ఉండేదన్నమాట. అంటే డాక్టర్స్ ఏం చెప్పేవారంటే ఫస్ట్ స్పూన్తో ఇలా ఫీడ్ ఇవ్వండి మిల్క్ అని చెప్పేవారు. బట్ ఏంటంటే వీళ్ళు స్పూన్తో తాగుతారేంటి, వీళ్ళు నిప్పులతోనే కదా తాగుతారు. సో దీంతోనే ఇప్పించామన్నమాట. సో స్పూన్ ఇది ఉంటుంది కాబట్టి వాళ్ళు సజెస్ట్ చేశారు. ఇది వచ్చేసేటప్పటికి ఇది కూడా చూసారా, బీబీఏ ఫ్రీ అని చెప్పి రాశారు. నెక్స్ట్ ఇంటికి వచ్చేసిన తర్వాత అయితే వీడు కంటిన్యూస్గా అసలు మిల్క్ తాగేవాడు కాదు, ఏడ్చేవాడు కంటిన్యూస్గా. అసలు అర్థమైంది కాదు ఎందుకు ఏడుస్తున్నాడా ఏంటని. అప్పుడు నేను కూడా మీలాగే యూట్యూబ్లో సెర్చ్ చేసి చూస్తే పిల్లలు కొలిక్ పెయిన్తో అయితే ఇబ్బంది పడతారు, పొట్టలో గాలి అది వెళ్ళిపోయి యాంటీకొలిక్ అయితే తీసుకోండి అని చెప్పి సజెస్ట్ చేసినప్పుడు డాక్టర్స్ నేనేం చేశానంటే యాంటీకొలిక్ ఫిలిప్స్ ఎవెంట్ అయితే ఉంటుందండి. ఇంత చిన్నది ఉంటుంది అండ్ ఏజ్ బట్టి కూడా ఉంటుంది అనమాట. 0 months ఉంటుంది, 3 to 6 ఉంటుంది, అలా ఉంటుంది. సో ఏంటంటే నేను ఫిలిప్స్ ఎవెంట్కి చేంజ్ అయిపోయాను. 2-3 months వరకు మాత్రం నేను ఫిలిప్స్ ఎవెంటే యూజ్ చేశాను. ఎలా అంటే ఎవ్రీ 15 daysకి నేను సెట్ ఆఫ్ 2 or 3 పెట్టుకునేదాన్ని. ఎవ్రీ 15 daysకి అవైతే కంప్లీట్లీ చేంజ్ చేసేసేదాన్ని. అండ్ ఏంటంటే ఇక్కడ దాకా వచ్చేటప్పటికి మీరు బాటిల్ చేంజ్ చేయలేకపోతే అట్లీస్ట్ మనకి ఫిలిప్స్ ఎవెంట్ కానీ నెక్స్ట్ కొన్ని బ్రాండ్స్ ఉన్నాయి, పీజియన్ కానీ లవ్లాప్ కానీ, ఇవి బాటిల్ చేంజ్ చేయలేకపోతే మనము అంటే మొన్నే కొన్నాం కదా బాటిల్ ఎందుకు చేంజ్ చేయడం అని అనుకుంటే కనుక అట్లీస్ట్ నిప్పులు అయితే చేంజ్ చేసుకోవచ్చు, మనకి అవైలబుల్గా దొరుకుతుంది అనమాట ఆన్లైన్లో. నెక్స్ట్ వచ్చేసేటప్పటికి మళ్ళీ నాకు స్టీల్ బాటిల్ తీసుకోవాలని అనిపించిందండి. అప్పుడు నేనేం చేశానంటే లవ్లాప్ నుంచి ఈ స్టీల్ బాటిల్ అయితే నేను ఆర్డర్ పెట్టుకున్నాను. ఈ స్టీల్ బాటిల్ ఏంటంటే బయటకు వెళ్ళినప్పుడు దిష్టి తగలకుండా ఉంటుంది. వీళ్ళు తాగేదంత అనేది మనకే తెలుస్తుంది, ఎంత తాగుతారు, ఎంత కలిపితే ఎంత తాగుతారు. బట్ ఏంటంటే బయటికి తీసుకెళ్ళినప్పుడు ఎందుకు అని అనుకుంటాం కదా, అలాంటప్పుడు ఇలాంటిది లవ్లాప్ అయితే మనం తీసుకోవచ్చు. దీనికి ఇక్కడ హ్యాండిల్ కూడా వస్తుంది అండ్ ఇవి కూడా నిప్పుల్స్ అయితే మనకి బయట విడిగా దొరుకుతాయండి. అండ్ నేను చెప్పాను కదా సన్న నెక్ అంటే ఇదనమాట, చిన్నగా నిప్పులు ఉంటుంది. ఇది వైడ్ నెక్, వైడ్ అంటే ఇలాగా మూత మనకి పెద్దగా ఉంటుంది అనమాట. ఇది యాంటీకొలిక్కి చాలా మంచిది. అండ్ ఇక్కడ హ్యాండిల్స్ ఉంటాయి, బేబీ ఇలా హోల్డ్ చేసుకుని పట్టుకోవచ్చు అనమాట. ఇదంతా స్టీల్ బాటిల్ వచ్చింది, ఇది మాత్రం ప్లాస్టిక్ వచ్చింది. చెప్పాను కదండి ఏదైనా సరే 2-3 sets తీసుకుంటానని చెప్పి. అప్పుడే నేను ఏం చేశానంటే ఇది పీజియన్ అనమాట, ఇది కూడా 120 ml. అది వైడ్ నెక్ తీసుకున్నాను కదా, ఇదేమో చిన్న నెక్ తీసుకుందామా అసలు ఎలా ఉంటుందని చెప్పి చిన్న నెక్ తీసుకున్నాను. చూసారా ఇది ఎంత చిన్నగా ఉందో. ఇది కూడా చాలా క్యూట్గా ఉండేది అండ్ ఇది కూడా యాంటీకోలిక్ అండ్ ఇందులో కూడా మిల్క్ అయితే చాలా బాగా తాగేవాడు అనమాట, ఇబ్బంది పడేవాడు కాదు. అండ్ ఏంటంటే ఇది సేమ్ సైజ్, బట్ మీరు అబ్జర్వ్ చేశారా ఇది పొడుగ్గా ఉంది కాబట్టి బాటిల్ ఏవో ఎక్కువ ఉందనుకుంటారు, ఇది తక్కువ ఉందనుకుంటారు. బట్ ఏంటంటే ఇదే ఇంకా 120 ml, ఇది వచ్చేటప్పటికి 150 ml రెండు. ఇది కూడా పీజియన్ బ్రాండ్ అండి, చాలా బాగుంటుంది. ఎక్కువ ఎవరు ప్రిఫర్ చేయరు అని అనుకుంటారు కానీ ఇది చాలా మంచి బ్రాండ్. దీని నిప్పులు కూడా మనకి బయట దొరుకుతుంది అనమాట. ఇది ఏంటంటే స్టీల్ బాటిల్ యూజ్ చేయడం వల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటంటే ఒక 2 months అయితే కంటిన్యూస్గా మనం యూజ్ చేసుకోవచ్చు, నిప్పుల్స్ చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. ఇది కంప్లీట్ స్టీల్ ఉంది కదా, బట్ ఏంటంటే కొంతమందికి రస్ట్ పడుతూ ఉంటుంది అనమాట. కొన్ని ఊర్లలో, ఇప్పుడు కాకినాడ అనుకోండి బీచ్ దగ్గర కాబట్టి తుప్పు పడుతూ ఉంటుంది స్టీల్ సామాన్లకి. సో అలాంటి ఏరియాస్ ఉన్న వాళ్ళు అయితే స్టీల్ బాటిల్స్ని అవాయిడ్ చేయండి. నేను ఏం చేశానంటే ఈ స్టీల్ బాటిల్ అందుకే నేను ఇది 1 month యూజ్ చేసి, 1 month కూడా కాదు, ఒక 20 days యూజ్ చేసి పక్కన పెట్టేశాను. నాకు కంగారు వచ్చింది, తుప్పు ఏం పట్టలేదు కానీ ఏమో నా కంగారు బట్టి ఇది పక్కన పెట్టేశాను అనమాట. ఇదన్నీ పక్కన పెట్టి దాచించాను.
నెక్స్ట్ వచ్చేసేటప్పటికి ఫిలిప్స్ eventలోనే ఇది పెద్దది అయితే తీసుకున్నానండి. 330 ml అంట. రుద్రాంశ్ చెప్పాను కదా, రుద్రాంశ్ 5th monthలో ఉన్నప్పుడు వాడికి పాపం బ్లడ్ మోషన్స్ అయితే పట్టుకున్నాయి. బ్లడ్ మోషన్స్ పట్టుకున్నప్పుడు డాక్టర్ అయితే కంప్లీట్లీ మిల్క్ అయితే అవాయిడ్ చేసేయమన్నారు. అది ఏ మిల్క్ అయినా సరే కంప్లీట్లీ అవాయిడ్ చేసేయండి అన్నారు. అలాంటి సిచ్యువేషన్లో డాక్టర్ మిల్క్ అవాయిడ్ చేసి ఓన్లీ మన హోమ్ మేడ్ ఫుడ్ కాకుండా సెర్లాక్ ఉంటుంది కదా, సెర్లాక్ నెస్టమ్ ఒకటి పెట్టమన్నారు. అండ్ ఏంటంటే లిక్విడ్ బదులు మాత్రం ఓఆర్ఎస్ కలిపి ఇమ్మన్నారు. ఆ ఓఆర్ఎస్ కలిపి ఇమ్మన్నప్పుడు క్వాంటిటీ ఎలా ఉంటుందంటే చిన్న శాచెట్ ఉంటుంది. నేను ముందు వీడియోస్లో చెప్పాను, చిన్న శాచెట్ ఉంటుంది. ఆ శాచెట్ ఏంటంటే 200 ml వాటర్లో అయితే కలపాలన్నమాట. నాకు అప్పుడు 200 ml వాటర్ కలిపే ఏం దొరుకుతుంది మిల్క్ బాటిల్ అని చెప్పి చూసుకున్నప్పుడు ఫిలిప్స్లో చూస్ చేసుకుందాం అనుకున్నప్పుడు నాకు ఫిలిప్స్ eventలో ఇది 330 ml వరకు అయితే మనకు దొరుకుతుంది అనమాట. 330 ml ఉంది కదా, ఇది కరెక్ట్గా ఇక్కడ దాకా వేసుకునేదాన్ని వాటర్ అండ్ ఓఆర్ఎస్ కలుపుకునేదాన్ని. ఓఆర్ఎస్ అది 2 feeds దాకా ఇచ్చేదాన్ని అనమాట. సో బయటకు వెళ్ళినప్పుడు కూడా ఇది ఇలాంటి మిల్క్ బాటిల్, పెద్ద మిల్క్ బాటిల్ మనం బయటకు వెళ్ళినప్పుడు చాలా బాగా యూజ్ అవుతుందండి. నేను ఇవి అప్పుడు సెట్ ఆఫ్ 2 తీసుకున్నాను. ఆ 2 కూడా అలాగే ఉంచాను. అండ్ ఇవి కూడా చూసారా కంప్లీట్లీ వైడ్ నెక్ వస్తుంది. వైడ్ నెక్ అనేది చాలా అడ్వాంటేజ్ అండి. బేబీస్ కూడా చాలా ఇష్టపడతారు మిల్క్ తాగడానికి. మీరెవరైనా చిన్నగా ఉండే ఇలాంటి నెక్ బాటిల్స్ దగ్గర నుంచి ఈ బాటిల్స్ని చేంజ్ చేసి మీరే డిఫరెన్స్ అయితే అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ నేను కొన్న అన్ని బాటిల్స్లోకి కాస్ట్లీయెస్ట్ అని చెప్పి పీజియన్ అండ్ ఆర్ఫర్ ర్యాబిట్ అని చెప్పాలి. ఆర్ఫర్ ర్యాబిట్ కూడా చాలా కాస్ట్ ఉంటుంది. ఇది కంప్లీట్లీ స్టీల్ బాటిల్ అండి, ఇలా ఉంటుంది అనమాట. దీని లోపల వైపు మెజర్మెంట్స్ అనేది దీనికి లోపల వైపు అయితే కనిపిస్తుంది కదా, ఇక్కడ ఇచ్చారు మెజర్మెంట్స్. ఇది వచ్చేసి 210 ml. ఇది దీనికి కూడా పక్కన పట్టుకోవడానికి హ్యాండిల్ ఉంటుంది. నేను హ్యాండ్ ఎక్కడో పెట్టేశాను అనమాట, సో కనిపించలేదు టైంకి. ఇది కూడా వైడ్ నెక్ వచ్చింది, ఇలా పట్టుకోవడానికి ఉంటుంది. బేబీస్ హోల్డ్ చేయడానికి అయితే చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి అరౌండ్ నాకు 800 దాకా అయితే పడింది. అమెజాన్లో తీసుకున్నట్టున్నాను అప్పుడు. ఇది కూడా చాలా బాగుండేది, చాలా బాగా మిల్క్ అయితే తీసుకునేవాడు అనమాట. నిప్పులు కూడా చాలా బాగుంటుంది. ఇది పాడైపోయింది బాటిల్, అందుకని చెప్పి నేను నిప్పులు చూపించట్లేదు. ఇలాగా కొంచెం ఫంగస్ పట్టింది, నేను ఎప్పటిదో కదా ఇది. సో నెక్స్ట్ వచ్చేసేటప్పటికి ఇది మెడ్ప్లస్ బ్రాండ్ అండి, కిడోస్ అనమాట. ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను ఇదే యూజ్ చేస్తున్నాను. ఈ కిడోస్ ఎందుకు యూజ్ చేస్తున్నానంటే ఇప్పుడు 9 months బేబీ ఇప్పుడు తాగడానికి సరిపడా నిప్పులు అయితే ఏది బాగుంటుంది అని అనిపించినప్పుడు నాకు కిడోస్ బాగుంటుంది అనిపించింది. మిల్క్ ఫ్లో అనేది ఇప్పుడు పర్ఫెక్ట్గా రుద్రాంష్కి అయితే సరిపోతుంది. అండ్ ఏంటంటే నేను కూడా ఈ బాటిల్స్ ఎవ్రీ 10 daysకి అయితే చేంజ్ చేస్తున్నాను. అండ్ మోస్ట్లీ అఫోర్డబుల్గా మనకు ఉందన్నమాట. ఎంత 2 బాటిల్స్ కలిపి 330 or 340లో అయితే మనకు వస్తుంది. సో నేనైతే కిడోస్ తీసుకుంటున్నాను. మీరు కిడోసే కాకుండా పోనీ బూ సంథింగ్ ఏదో ఇంకా బ్రాండ్స్ అయితే ఉన్నాయి మెడ్ప్లస్లో, మీరైతే ఒకసారి చూడండి. ఇదైతే నేను పర్టికులర్గా నా సజెషన్ ఏంటంటే 8 months కంప్లీట్ అయిన వాళ్ళ దగ్గర నుంచి అయితే ఈ కిడోస్ బ్రాండ్ బాగుంటుంది బాటిల్. దట్టు ఇది 250 ml అయితే మనకు దొరుకుతుంది అనమాట. ఇందులో 2 కలర్స్ ఉన్నాయి, బ్లూ కలర్ అండ్ పింక్ కలర్. నేను ఎప్పుడు వెళ్ళినా సరే 2 కలర్స్ తీసుకుంటాను, ఎందుకంటే 2 మెయింటైన్ చేస్తాను కాబట్టి. ఆ 2 అయిపోయిన వెంటనే ఆ 2 పాడేసి మళ్ళీ ఇంకోటి తెచ్చుకుంటాను. ఇప్పటిదాకా అయితే మిల్క్ బాటిల్స్ వరకు అయితే నేను చెప్పానండి. అండ్ కొన్ని బ్రాండ్స్ అయితే నేను చెప్పలేదన్నాను కదా, అందులో ఫిలిప్స్ event చిన్నది ఒకటి యూజ్ చేశాను, అండ్ సెగా ఒకటి యూజ్ చేశాను. అండ్ లవ్ ల్యాబ్లోనే 2 ట్విన్ ప్యాక్స్ ఉంటాయి అన్నమాట. ఇంత ట్విన్ ప్యాక్స్ ఉంటాయి 2. అదొకటి యూజ్ చేశాను. అది కూడా మోస్ట్లీ చాలా అఫోర్డబుల్ ప్రైస్. అండ్ నేను ట్రైన్ జర్నీ, బస్ జర్నీస్తో చూస్తూ ఉంటున్నాను కదా, చాలా మంది పేరెంట్స్ కూడా లవ్ ల్యాపే తీసుకుంటున్నారు. అది కూడా చాలా బాగుంటుంది లవ్ ల్యాప్ కూడా. ఏది చూస్ చేసుకున్నా మ్యాక్సిమం వైడ్ నిప్పులు తీసుకోవడానికి ట్రై చేయండి. అన్ని బ్రాండ్స్లో కూడా ఉంటాయి. ఇప్పుడు ఫిలిప్స్లో సన్నగా ఉండే నెక్ ఉంది, వైడ్ నెక్ ఉంది, అలాగే అన్ని బ్రాండ్స్లో కూడా ఉంటాయి. కాబట్టి మీరు చూస్ చేసుకునేటప్పుడు ఒకసారి థింక్ చేసి రీసెర్చ్ చేసి అయితే చూస్ చేసుకోండి. ఇప్పుడు నేను ఈ 2 ఫీడింగ్ బాటిల్స్ గురించి చెప్తున్నాను అనమాట. ఇది ఏంటంటే సాలిడ్ ఫుడ్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు రుద్రాంష్కి ఎలా ఇంట్రడ్యూస్ చేశాను అని చెప్పి నేను ఇప్పుడు చెప్తున్నాను అనమాట. ఇది లవ్ ల్యాప్, ఇది వచ్చేసేటప్పటికి ఆర్ఫర్ ర్యాబిట్.
2 తీసుకున్నాను. ఇది చాలా మంది యూజ్ చేయరనమాట. ఎందుకులే అనుకుంటారు. కానీ ఇది ఎంత బాగా యూజ్ అయ్యిందంటే ఇది నాకు ఒక 2 months 5th month నుంచి నేను సాలిడ్ ఫుడ్ స్టార్ట్ చేశాను కాబట్టి 5 and 6 నేను దీంతో ఫీడ్ చేశాను. 6th month ఎండింగ్ ఇంకా దీంతో యూజ్ చేశాను అనమాట. దీని తర్వాత నుంచి నేను స్పూన్ బౌల్తో యూజ్ చేస్తున్నాను. ఏంటి ఇది స్పూన్తోనే పెట్టుకోవచ్చు కదా, మేము పెట్టుకోలేమా అని అనుకుంటారేమో. నేను నా రుద్రాంష్కి యూజ్ చేశాను కాబట్టి నేను మీకు ఇప్పుడు చెప్తున్నాను. అండ్ ఇది వచ్చేసేటప్పటికి ఎంత ml ఇది 60 ml 150 ml ఇది వచ్చేసేటప్పటికి 150 ml వచ్చిందనమాట. దీంట్లో ఏంటంటే ఫుడ్ అనేది ఇందులో వేసుకుని ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు బేబీస్కి చాలా లిక్విడ్ ఫామ్లో అయితే ఇవ్వాలి. మిల్క్ ఎలా ఉంటుందో ఇంచుమించు అలాగే కొంచెం గట్టిగా ఉండేలా అయితే ఇవ్వాలన్నమాట. మరీ టైట్గా అయితే వాళ్ళు స్వాలో చేయలేరు, వాళ్ళకి అలవాటు అవ్వదు. కాబట్టి ఫస్ట్ ఏంటంటే ఇలాంటి దాంట్లో తీసుకుని మనము వాళ్ళకు కూడా ఇక్కడ ఇది లవ్ ల్యాబ్ చూసారా, ఇది ఎంత మెత్తగా ఉంది అని చెప్పి వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారన్నమాట. ఫుడ్ని మనం ఎప్పుడు పెట్టినా ఫస్ట్ అనేది మనం పెట్టింది వాళ్ళకి నచ్చుతో లేదో అని ఫస్ట్ మనం టేస్ట్ చేసి చూడాలి. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే చిన్నపిల్లలు కదా, వాళ్ళు పెడుతున్నప్పుడు అన్ని అబ్జర్వ్ చేస్తారు. అమ్మ ఏ కలర్ స్పూన్తో పెడుతుంది, ఏ కలర్ ఇదితో పెడుతుంది, అది చేస్తుంది ఇది చేస్తుంది అని చెప్పి. ఫర్ ఎగ్జాంపుల్ రుద్రాంశే ఏం చేస్తున్నాడు వాడు ఇప్పుడు ఇంత లేడు, నేను ఏదైనా తినిపిస్తుంటే తినడు, కానీ మళ్ళీ నేను తినిపించేదే వాళ్ళ డాడీ ప్లేట్లో ఇలా పెట్టి మళ్ళీ తినిపిస్తుంటే తింటున్నాడు అనమాట. అంటే ఏంటంటే వాడి దృష్టిలో అమ్మ డాడీ ప్లేట్లోంచి పెడుతుంది అని చెప్పి అదో హ్యాపీనెస్ అనమాట. సేమ్ టేస్టే కదా, మరి అది తెలియదు వాళ్ళకి. ఎంతసేపు డాడీ ఫుడ్ అయితే పెడుతుంది అమ్మ, డాడీకి పెట్టేది నాకు పెడుతుంది అని సాటిస్ఫాక్షన్. సో ఏంటంటే పిల్లలకి పెట్టే గిన్నెలు అయితే ఏముంది ఏదైతే ఏముంది కొంచెం మంచిగా చూస్ చేసుకోండి మీరు మంచివి. ఇది వచ్చేటప్పటికి ఈ కలర్ చూస్తుంటే రుద్రాంశ్ గారు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు అనమాట. ఇక్కడ వచ్చేటప్పటికి చిన్న హోల్ ఉంటుంది, దీన్ని ఇలా స్క్వీజర్ అంటారు దీన్ని. స్క్వీజ్ చేసుకుంటూ అయితే మనం చిన్నగా పెట్టుకుంటూ ఉండొచ్చు. వాళ్ళు కొంచెం ముద్ద తిన్నాక మళ్ళీ కొంచెం ఇలా స్క్వీజ్ చేస్తే కొంచెం వస్తుంది. ఇలా ఫీడింగ్ చేయడం మనకి ఈజీగా ఉంటుంది. అండ్ జర్నీస్కి వచ్చేటప్పటికి నేను మోస్ట్లీ ఇదే తీసుకుని వెళ్ళేదాన్ని బయటకు వెళ్ళినప్పుడు. అండ్ సెర్లాక్ అది కలుపుకున్నా ఏది చేసినా సరే బాగుండేది. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే సేమ్ టు సేమ్ ఆర్ఫర్ ర్యాబిట్. అది పాడైంది అని అనిపించినప్పుడు కొంచెం ఏదైనా సరే నేను 15-20 డేస్కి చేంజ్ చేస్తాను కదా, అది పాడైందని అనిపించినప్పుడు ఆర్ఫర్ ర్యాబిట్ తీసుకున్నాను. ఆర్ఫర్ ర్యాబిట్ అయితే ఇంకా బాగుంది. ఇది చూసారా, ఇది ఎక్కువ గుంటలా ఉండి ఎక్కువ హోల్డ్ చేస్తుంది అనమాట. ఇదైతే ఇంకా బాగుంది. ఇలాగా ఇది కూడా స్క్వీజరే అనమాట. సో మీరు మిల్క్ బాటిల్స్ని ఎలా స్టెరిలైజ్ చేస్తున్నారో ఈ స్క్వీజర్స్ని కూడా సేమ్ స్టెరిలైజర్లో అయితే మీరు స్టెరిలైజ్ చేసుకోవచ్చండి, ఏం ఇబ్బంది లేదు. అండ్ స్టెరిలైజర్లో స్టెరిలైజ్ చేసుకునేవి ఐటమ్స్ మనకి రాసేస్తారనమాట, ఇది స్టెరిలైజ్ చేసుకోవచ్చు స్టెరిలైజ్ చేయకూడదు అని చెప్పి. కొంతమంది ప్లాస్టిక్ బౌల్స్ అయితే యూజ్ చేస్తూ ఉంటున్నారు ఫీడింగ్కి, అవైతే స్టెరిలైజర్లో పెట్టకూడదు. అండ్ సిలికాన్ బౌల్స్ అయితే యూజ్ చేస్తారు. నేను కమింగ్ వీడియోస్లో అయితే రుద్రాంశకి ఏ బౌల్స్ యూజ్ చేశాను సిలికాన్ బౌల్ అని చెప్పి నేను చూపిస్తాను. ఆ బౌల్స్ అయితే మీరు స్టెరిలైజర్లో అయితే ఖచ్చితంగా పెట్టుకోవచ్చు. ప్లాస్టిక్ బౌల్స్ అయితే స్టెరిలైజర్లో అయితే పెట్టకూడదు అనమాట. ఈ మూతలు పెట్టొచ్చు అవి పెట్టకూడదు అంటే దాని మీద రాసిస్తారనమాట, ఇది స్టెరిలైజర్కి పనికిరాదు అని చెప్పి. దాని మీద ఉన్నది ఇన్స్ట్రక్షన్స్ చదువుకుని మనం వెళ్ళాలన్నమాట. లేకపోతే ఏంటంటే ప్లాస్టిక్ కరిగిపోయి మళ్ళీ తర్వాత బేబీస్ నోట్లోకి వెళ్ళిపోయి ఇలా ఇబ్బంది అవుతుంది. సో ఇవన్నీ జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుని మీరు మిల్క్ బాటిల్ని చూస్ చేసుకున్నప్పుడు మంచిగా చూస్ చేసుకోండి. బేబీకి కంఫర్ట్ ఏది బాగుంటుంది అని చెప్పి మీరు చూస్ చేసుకుని మీరు మార్చుకోండి అనమాట. సో ఇదండి ఇవాళ వీడియో. అండ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. అండ్ నెక్స్ట్ టైం నుంచి నా న్యూ వీడియోస్ నోటిఫికేషన్ మీ మొబైల్కి అయితే వచ్చేస్తుంది. అప్పటి వరకు బాయ్.